పాలిండ్రమ్ అంటే ఏంటో తెలుసా? అయితే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం ఇన్‌పుట్‌లో మామ్ తీసుకున్నాం. ఆ ఇన్‌పుట్‌ని రివర్స్ చేస్తే మళ్ళీ మనకు మామ్ వస్తుంది. అంటే ఇన్‌పుట్, రివర్స్ 2 సేమ్ ఉంటే దాన్ని పాలిండ్రమ్ అంటాం. ఇప్పుడు ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ మనం వర్డ్ అనే దాంట్లో ఇన్‌పుట్ తీసుకున్నాం మామ్. రివర్స్ వర్డ్ అనే ఒక ఎంప్టీ స్ట్రింగ్‌ని అసైన్ చేస్తాం. ఇప్పుడు ఇండెక్స్ ఈక్వల్ టు లెంగ్త్ ఆఫ్ వర్డ్ -1 అంటే లెంగ్త్ ఆఫ్ వర్డ్ అనేది 3 -1 అంటే 2. వైల్ ఇండెక్స్ ఈస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అంటే మన లూప్ అనేది ఇండెక్స్ ఈక్వల్ టు 0 వరకు రన్ అవుతుంది. ఇప్పుడు రివర్స్డ్ వర్డ్ ప్లస్ ఈక్వల్ టు వర్డ్ ఆఫ్ ఇండెక్స్ అంటే ఇప్పుడు ఇండెక్స్ అంతా ట్రూ. వర్డ్ ఆఫ్ 2 అంటే మనకి M అనే లెటర్ వస్తుంది. ఆ M అనే లెటర్ రివర్స్డ్ వర్డ్‌కి యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇండెక్స్ మైనస్ ఈక్వల్ టు 1 అంటే 2 - 1 ఎంత? 1. అలా మన లూప్ అనేది ఇండెక్స్ ఈక్వల్ టు 0 వరకు రన్ అవుతుంది. ఇప్పుడు మనం రివర్స్డ్ వర్డ్‌లో మనకు MOM అని స్టోర్ అవుతుంది. ఇఫ్ వర్డ్ ఈక్వల్ టు రివర్స్డ్ వర్డ్ అంటే ఏంటి? మామ్ ఈక్వల్ టు మామ్ అంటే ట్రూ. కాబట్టి మనకేం ప్రింట్ అవుతుంది? ఇట్స్ ఎ పాలిండ్రమ్ అని ప్రింట్ అవుతుంది. డూ ఫాలో ఫర్ నెక్స్ట్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్.